టీవీలో జరిగిన జాబ్ మేళాలో 4 జాబులు కొట్టిన ఒకే ఒక వ్యక్తి ముదురు ముఖేష్. ఊర్లో ఉన్న కొడుకులందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, ఒక్క నా కొడుకు తప్ప. ఇదిగోండి కాఫీ. భాగ్యం, ఎంతకీ నీ సుపుత్రుడు ఎక్కడ ఉన్నాడే? వాడా ఉదయాన్నే రమేష్ గారిని వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడండి. ఆ రమేష్ గౌడ్ ఒకడు ఆ పంటకు పట్టిన తెగుల్లో తయారయ్యాడు. మీ కొడుకేం తక్కువ కదలేండి, వాడు వద్దురా అంటున్నా బలవంతంగా తీసుకెళ్లాడు వీడే. అవునులే, వాడో చీడ పురుగు, ఈడో పేడ పురుగు, ఇద్దరికి సరిపోయారే. సర్లేండి, వాడి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మీ ఆఫీస్ టైం అయిపోతుంది. తొందరగా లేచి తేవలేండి. అదిగో ఇద్దరు యదవులు వచ్చారు. ఊరి మీద పడి తిరగడం, కరెక్ట్ గా తిండి టైంకి వచ్చి కూర్చోవడం అలవాటు అయిపోయింది రోజు యదవలకి. సరే మామ, మధ్యాహ్నం భోజనం చేసినట్టునే తిన్నగా మా ఇంటికి వచ్చి మళ్ళీ రావాలా? ఎందుకురా? ఒరే, రోజు 1 గంట అయితే చాలరా. ఈ కరెంట్ తీసి మింగుతున్నాడు. ఆ తర్వాత ఆ ఇసుక తీసుకుంటూ కూర్చోడం నా వల్ల కావటం లేదురా. అందుకే ఈ రోజు మనం చెరువుకి వెళ్ళిపోయి ఈత కొడదాంరా సరదాగా. సరేరా బాబు, వస్తాలే. అరే మామ, మీ నానేంట్రా మన వైపు అదోలా చూస్తున్నాడే? అమ్మో, 9 అయిపోయినా ఆయన ఇంక ఇంట్లోనే ఉన్నాడేంటి? సర్లే, నేను ఎలాగోలో మేనేజ్ చేసుకుంటాను. మామ, నువ్వు వెళ్ళిపోరా. అరే, వచ్చేటప్పుడు ఆ బొక్కల పట్ట చెట్టు వేసుకుని రాకరా బాబు. అసలే చెరువు నిండా జలగలు ఉన్నాయంట, మళ్ళీ ఏ బొక్కలో చేతి దూరిపోతే తెలియదు. సర్లే, ముందు నువ్వు వెళ్ళు, మీ బాబు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇవాళ నీకు ఈపు మీద బొబ్బట్లు దెబ్బరొట్లు గ్యారంటీ అనుకుంటా. అమ్మో, ఈయనేంటి నరకదూరం దగ్గర కూర్చున్న రాక్షసుల్లాగా ఉన్నాడు? నాన్నగారు, మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదండి? నా సంగతి నీకు ఎందుకు గాని, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి వచ్చావు ముందు చెప్పు. ఎక్కడికని ఇంత సడన్ గా అడిగితే ఏం చెప్పాలరా బాబు? అదేనండి, మాకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, మా క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి నోట్ చేసుకుందాం వెళ్ళామండి. అవునా? మరి అదేంటారా నాకు అలా చెప్పారు? నువ్వు ఆ చిన్నపిల్లలతో క్రికెట్ ఓడిపోతే శుభ్రం గుంటలందరూ కలిపి నేను కుమ్మిస్తారంట కదా. ఓ నాయనో, మ్యాటర్ లీక్ అయిపోతుంది. పరుగు పోకుండా ముందే జాగ్రత్త పడాలి. ఎవరు చెప్పారండి మీకు? మేము అసలు బెట్టింగ్ వేయలేదు, ఏదో సరదాగా 2 ఓవర్లు ఆడి వచ్చాం అంతే. మరి ఇందాకేంట్రా టీచర్ దగ్గరికి వెళ్ళానని చెప్పు. వచ్చేదిందమ్మ, కాలికిస్తే వేలికి, వేలికిస్తే కాలికి, అసలు ఊపిరి అనుకోకుండా వాయించేస్తాడు. ఏంట్రా దిష్టి బొమ్మల కదా నుంచుని పోయావు? నోరు పడిపోయిందా ఏంటి? అది కాదండి, ముందు మేము టీచర్ దగ్గరికి వెళ్ళాం. రిటర్న్ వస్తున్నప్పుడు ఒక 2 ఓవర్లు సరదాగా ఆడుకుని వచ్చాం. చీ అదవా, బాగుపడే లక్షణాలు ఒకటి కూడా లేవు. నోరుపితే పచ్చి అబద్ధాలు. ఒరే, ఇక లాభం లేదురా. నువ్వు ఎలాగా పాస్ అయ్యి మమ్మల్ని ఉద్ధరించలేవు కానీ పోయి ఒక 4 రూపాయలు సంపాదించు, లేదా ఏదైనా కూలి పనికి పో. అంతవరకు నీకు ఇంట్లో ఫుడ్ బెడ్ కట్టు. Few moments later. అరే, ఎందుకురా మొహం ఆవుదం తాగిన కోతులో పెట్టుకున్నావు? కొంప తీసి మీ బాబు ఈప్ మీద బొబ్బట్లుగా నేస్తాడా ఏంటి? అదేం లేదు మామ, మనం ఉదయం క్రికెట్ ఆడడానికి వెళ్ళామని మా ఇంట్లో తెలిసిపోయిందిరా. అవునా? అయితే బొబ్బట్లు కాదు, ఏకంగా దెబ్బరొట్టే వేస్తాడన్నమాట. రే, నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే 1 నువ్వు, 2 మా బాబురా. చచ్చిపోయిన సవాళ్ళు కూడా పీకు తినే రకాలరా బాబు మీరు. ఏంటి మామ అంత పెద్ద మాట అనేసా? మరి ఏంటి మామ, అవతల డబ్బులు తెస్తే గానీ ఫుడ్ బెట్ట లేదని మా బాబు బయటికి గెంటాడు. ఇందులో చాలా బయటికి రావాలరా నేను తలబద్దలు కొట్టుకుంటే నువ్వు పక్కన 90 mm రాడ్లు వేసుకున్నాడు మింగుతున్నావు బాగా. అమ్మో, పెద్ద సమస్యరా. ఒరే, ఇప్పటికిప్పుడు నీలాంటి జాబ్ దొరకడం అంటే చాలా కష్టం. నువ్వు తలుచుకుంటే పెద్ద కష్టమేం కాదురా ఇది. అమ్మో, వద్దురా బాబా వద్దు, నన్ను మధ్యలోకి లాక్కు. ఎందుకంటే లాస్ట్ లో ఎలాగో నువ్వు పెద్ద బొక్కేడతావని తెలుసు. ఒరే గమ్ముగుండు మొహం వాడా, ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే ఇదేనేట నువ్వు చేసే హెల్ప్? అయినా నిన్ననేం లాభం లేరా, నీలాంటి స్వార్థపడితే 2 రోజులు నేను హెల్ప్ చేశాను చూడు. నాది బుద్ధి తక్కువ. రే, ఇంకా ఆపరా, గ్యాప్ ఇస్తే చాలు టీవీలో వచ్చే యాడ్స్ లో మీదెక్కేస్తూ ఫుల్ గా. ఎంతకి నేనేం చేయాలి చెప్తావు? మామ, నువ్వు చాలా గ్రేట్ రా. ఆ ఎన్టీఆర్ రామ్ చరణ్ కంటే మన ఫ్రెండ్షిప్ రా స్ట్రాంగ్. అదేరా బాబు నా భయం, ఫ్రెండ్షిప్ షిప్ అని చెప్పి దాన్ని ఎక్కడ ముంచేస్తావో మధ్యలోనే. మామ, నాకు నీ బండి కావాలరా. నా బండా? ఒరే, రోజంతా కాదులేరా బాబు, జస్ట్ రోజుకి 8 గంటలు ఇచ్చావనుకో, ఆ టమోటాలో డెలివరీ బాయ్ కి జాయిన్ అయిపోతాను రా. రే మామ, అర్థం చేసుకో, నా బండి ఎవరికైనా ఇస్తే మా బాబు నా తోలు చేస్తాడు రా. మామ, నువ్వు నాకు రోజు బండి ఇచ్చావంటే నీకు రోజు బిర్యానీ పార్సల్ తీసుకొస్తాను రా. వద్దురా బాబు వద్దు, నీ బిర్యానీ వద్దు, ఏమి వద్దు, కావస్తే అడుక్కున్నా తింటాను. దయచేసి నన్ను ఇరికించకరా ఇందులో. మరి ఎలాగరా డబ్బులు సంపాదించేది? డబ్బులు సంపాదించుకుని ఇంటికి వెళ్తే
మా బాబు గుమ్మం నుంచి దబాంగ్ దబాంగ్ అంటాడు. రే మామ అసలు సంగతి మర్చిపోయావు, మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మళ్ళీ మనం వీడియోస్ స్టార్ట్ చేస్తే డబ్బులు దాని అంతటికి అవే వచ్చేస్తాయిరా. అమ్మో వద్దురా బాబు వద్దు, పోయినసారి దెయ్యాల కోట్లకి వెళ్ళి పట్ట కష్టాలు చాలురా బాబు చాలు. ఎప్పటికి కూడా రాత్రికి ఒంటరిగా వెళ్ళపోతున్నాను నేను. ఒరే దొద్దార్జునం, మనం ఈసారి అంత రిస్క్ చెయ్యవురా, ఎంచక్క పార్కుల్లో ప్రాంకులు, ఆంటీలతో ప్రాంకులు ఇలాంటివి సెట్ చేద్దాంరా. మామ నువ్వు సూపర్ రా, కరెక్ట్ టైం మంచి ఐడియా ఇచ్చావురా. మరి ఇంకేవరా, నేను రాత్రికి యూట్యూబ్ లో ఉన్న ప్రాంకులన్నీ చూసేసి ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తాను, నువ్వు అంతవరకు యాక్టర్లు కెమెరాలు సెట్ చేయి, ఇక కుమ్మేద్దాం రేపటి నుంచి. రే మామ యాక్టర్ రెడీ, కెమెరా రెడీ, ఇక నువ్వు స్క్రిప్ట్ చెప్పడమే లేటురా. మామ ప్రెజెంట్ 2 వీడియోలు ట్రెండింగ్ లో ఉంటున్నాయిరా. ఒకటిది ఆంటీల్ని అమ్మాయిల్ని అడల్ట్ ప్రాంకులు చేయడం, రెండోది వచ్చిపోయి జనాలు గెలికి తన్నులు తినడం. సెలెక్ట్ చేసుకొని ఏది కావాలి అది. మామ ఎందుకు వచ్చిన రిస్క్ రా, ఈ ఆంటీల్ని అమ్మాయిలు గెలిస్తే వాళ్ళు ఊరుకుంటారు అనుకున్నావా? ఈ అంటబడి గొడ్డలు చెప్పి మరి కొడతారా? తెలియని వాళ్ళు గెలిస్తే తంటారు కానీ తెలిసిన వాళ్ళు గెలిస్తే ఎందుకు తంటారా? ఫుల్ గా కోఆపరేట్ చేస్తారు. ఆయన రోజు యూట్యూబ్ లో ఏ వీడియోలు చూస్తున్నావు నువ్వే? మనకు తెలిసిన అమ్మాయిలు ఎవరున్నారా? ఒరే ఎంత అమ్మాయికి వేటరా, డబ్బులు ఇస్తే చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు అను, మా పక్క సందులో అత్తర పాపని ఉంది, దాన్ని 2 నిమిషాలు సెట్ చేసి వచ్చేస్తాను. అరే నాకు చిన్న డౌట్, ఇలాంటి వీడియోలు చేయడం వల్ల వీళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుంది? అసలు ఏముంటదిరా పాపం, మనం ఇచ్చే డబ్బులు వాళ్ళ ఆటోల ఛార్జీలకి సరిపోవు. ఎలాగన్నా సరే జనాలకు కనిపిస్తే ఏమన్నా అవకాశాలు రాకపోతాయని వాళ్ళ బాధ. పాపంరా మామ, వీళ్ళని చూస్తే చాడేస్తుంటదిరా. అవునరా, ఎంతకీ మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, ఇంక వీళ్ళకి మనమేమి ఇస్తాంరా? అవును కదా, మాటల్లో పడి మర్చిపోయాను. అరే ఒక పని చేయరా, నీ లవర్ సువర్ణ ఉంది కదా, దాన్ని అడుగు ఒకసారి. నీ అబ్బా నా గర్ల్ ఫ్రెండ్ నీకు ఎలా కనిపిస్తుందిరా? అయినా దాని బాబుకి కానీ తెలిసిందనుకో మన ఇద్దరికి చాటేసి నరికేస్తాడు. వద్దురా బాబు వద్దు, అంత రిస్క్ చేయొద్దు. దీనికన్నా మన గ్రూప్ లో ఎవరినో ఒకరిని లేడీ గెటప్ వేసి మనమే రెడీ చేసేద్దాం. మరి ఇంకేరా, ఆ బొక్కలు పడిపోయిన డ్రాయర్ తీసేసి అందంగా సిమ్ సూట్ వేసుకుని వచ్చే ప్రాంక్ తీసేద్దాం. వెల్కమ్ టు 3x33x33 ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నా పేరు కాట్రవల్లి కాదు శ్రీవల్లి. ఈ రోజు ముఖ్యాంశాలు, అసలు ఆడవాళ్ళని బతకనివ్వరా? సమాజంలో ఏం జరుగుతుంది? ఒంటరిగా ఆడవాళ్ళు పార్కులో కూర్చుంటే ప్రాంకుల పేరుతో హింసిస్తారా? అటెంట్ కంటెంట్ చెప్తారా? అసలు ఎటుపోతున్నాం మనం? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏంద్రా బాబు దీని బాధ, ఎవరినో పట్టుకుని తెగ వాయించేస్తుంది ఇది. ఒంటరిగా కూర్చున్న ఆడపిల్లని ఈ కోతు ముఖంగా ఎలా ఏడిపిస్తున్నారో, అసలు వీడికి సిగ్గు లజ్జ సీని నిద్ర ఏమైనా ఉన్నాయా? వీళ్ళ అమ్మా బాబు వీడిని పెంచుతున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఈ సమాజం ఎటుపోతుంది? మున్నగాడు ఒరే ఎదవా, ఏంట్రా డబ్బులు సంపాదించమని చెప్పి ఇలా రోడ్డు మీదకి వచ్చేస్తావా ప్రాంకులు చేసుకుని? కుటుంబ పరువు మొత్తం బజార్కి ఈడిస్తావరా? పోయి ఈ ఛానల్ దొరకడం ఏంట్రా? వీళ్ళు వారం రోజులు తిప్పి తిరిగేసి మరిగేసి అదే వేసి మనల్ని బజార్లో లాగేస్తారా?